హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మేజ్ ఛాలెంజ్ పార్ట్ 2. లాస్ట్ టైం మీరు చూసినట్టయితే పార్ట్ 1 లో మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందుకే ఈ రోజు ఈ పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాం. లాస్ట్ టైం మనం పార్ట్ 1 లో మనం చూసినట్టయితే డిఫరెంట్ ఐటమ్స్ పెట్టినాం కదా. ఈ మేజ్ ఛాలెంజ్ లో మనం హోలీ ఐటమ్స్ అయితే పెట్టబోతున్నాం. ఎవరైతే ఆ కార్డ్బోర్డ్ ని దొక్కుతారో ఆ హోలీ ఐటమ్ అయితే వాళ్ళ మీద అయితే పడబోతుంది. సో చూద్దాం ఎవరు ఎన్నిటిపైన అడుగులు పెట్టి పనిష్మెంట్ తీసుకుంటారు, ఎవరు ఒక్కదానిపైన కూడా అడుగు పెట్టకుండా బయటకు వస్తారు అని చెప్పేసి. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చూసిరు కదా మన మేజ్ ఏ విధంగా ఉంది, ఏం కథ అని చెప్పేసి. అంతేకాకుండా ఇప్పుడు మేజ్లో ఉన్న పనిష్మెంట్ ఐటమ్స్ కూడా మీరు చూసిరు కావచ్చు. సో మా వాళ్ళకైతే రూల్స్ అయితే చెప్పేసిన, అరే ఎవడైనా సరే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినాక 5 minutesలో ఎండ్ పాయింట్కి వచ్చేసేయాలి. ఎండ్ పాయింట్ రాలేదనుకో పెండలీళ్ళు ఫ్రెష్. ఓకే, నువ్వు తొక్కుకుండా వస్తావా లేకపోతే ఎట్నారా 5 నిమిషాల్లో బయట పడాలి అడిదిక్కు. నువ్వు తొక్కపో ఏమన్నా కానీ. ఇంకొకటి పోయినసారి లెక్క నేను కట్టెను పట్టుకుని ఇక్కడ కట్టు ఉందిగా, కట్టెను పట్టుకుని పోతా అంటే కథ కలవదు. కట్టెను ఇట్లా చూసుకున్నావా చలో ఓకే, ఇట్లా చూసుకుంటూ వచ్చేసి మరి ఐడి ఉందా ఓకే. కానీ కట్టపంటే ఇట్లా పోతాను అనుకో పౌల్ అది అని కూడా పెండలేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పి డిసైడ్ చేసుకుంటున్నాం. దేనికి నువ్వా? ఎందుకు నువ్వే చలో ఇప్పుడైతే ఫస్ట్ సెకండ్ అయితే డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ నలుగురం ఉన్నాం. పనిష్మెంట్స్ వచ్చేసి 8 ఉన్నాయి. ఎవరికి ఎన్ని వస్తాయి అన్ని. ఒకసారి తొక్కుండవే మళ్ళీ రివర్స్ వచ్చింది అనుకో మళ్ళా తొక్కుతాడు. ఓకేనా? దారా నిన్న రాలేగా అందుకే ఏం పడద్ది. ఓకే ఆగరా. ఎవరా నువ్వారా? తేజగాడా? ఎవరా ఎవరా? అప్పట్లేక మధ్యలో డైరెక్ట్ వెళ్ళిపోతే కూర ఎత్తుకపోవాలా? అందరూ ఒకటి తిరగపోవాలి, ఎత్తుకోబర్రి. ఇట్లా నడిపించుకుంటూ పోతే అర్థమవుతుంది. రెడీ. ఓకే, పొలం ఉంది వెనక పొలం ఉంది. పడేశ్వరుడు ఆయన అలా పట్టాము గిట్లా పట్టుకోదు ఇట్లా ఆయన కట్టె అటోకాలు ఇటోకాలు తీసుకోరు తింపిర్రు. మళ్ళీ ఇంకో నాకు అన్ని తిరుగుతున్నాయి. కొంచెం పరుగునా అన్న కింద. అరే చక్రం అవుతుందా? ఏ కింద వారెత్తారా? కథం పోయింది. అది ఎటు పోతా ఎటుకోపోతా లోపలనే ఉన్నాం. ఆరా ఇంకేంద్రా వాడెందుకు పడ్డాడు రా? ఏమైనా సంకలు ఒత్తుకుపోతున్నాయి. ఎంత చెప్పరా తింపుతుంది ఆవురు మొత్తం. అసలు లోపలనే ఉన్నానా? ఆవురా తింపుతుంది ఆవురా కింద పడేటట్టున్నా. ఇటు రా పోర్రాయిగా చాలు తీరా ఎత్తుకో తిరగాలి అంత దింపడానికి. ఏమున్నదిరా? నువ్వు ముంగట్నే ఉండి ఇట్లా ఏంటిది? అది ఏంటిది చెప్పరా? ఐటమ్ చెప్పరి. గులాల్ పేపర్. నీదే టైం వేస్ట్ అవుతుంది. పెడలు కూడా పడతాయి దీంతో పాటు. రెడీ ఉండండి.
పడ్డదా ఇటేం లేదారా వెళ్ళినా ఏంది వెళ్ళలే వెళ్తే చెప్పమ్మా 230 240 పడుతుంది ఎట్లా అనిపించింది ఒక్కటే పడదు అంతే నాకు ఫస్ట్ ఇట్స్ పెట్టిన తర్వాత మొత్తం ఆగం అయిపోయింది జింగిగా అటు ఇటు దింపిరు కదా మొత్తం చక్కెర వచ్చినట్టు అవుతుంది సెకండ్ వాడు నువ్వు కక్కుకుంటుందా నేను అట్లా దింపుతావు నీకు ఎట్లా అంటే నీ గుణమే పెట్టి ఇట్లా దింపుతావు ఇట్లా అని తిరగాలి ఏదైనా ఒక స్ట్రాటజీ లేకపోతే కష్టం అలానే తిరుగుతూనే ఉంటాం ఆ స్ట్రాటజీ ఏంటని చెప్పేసి నేను వీడియో అయిపోయిన తర్వాత రెండు స్ట్రాటజీలు వాడినా రెండు మిస్ అయినావు ఏమేమి మిస్ అయింది అసలు ఇట్లా పెట్టిన పోయి ఏడిట్స్ పెట్టిన నన్ను అసలు నేను గానే అడిదిక్కా చక్కగా వచ్చింది తీసుకోవాలి ఇట్లా దింపి ఒక గిల్లకెళ్ళి తీసుకున్నాను నేను అందుకే కట్టిరిగి సెకండ్ ప్లేస్ లో డింప్యాడ్ అయితే వెళ్తుండో చూద్దాం వీడు ఎంతసేపట్లో వస్తాడని చెప్పేసి అసలు 5 నిమిషాల కంప్లీట్ చేస్తాడా మరి పెండలీలు పోసుకుంటాడా చూద్దాం నాకు ఎందుకో తేజాడు పోసుకుంటాడేమో అనిపిస్తుంది నాకెందుకు కొట్టురా మీరు కొట్టుకొని వీడు చక్కగా కొడుతున్నారు పట్టరే ఉండండి అదే లూజ్ అయితే పొంగ పట్టరే అబే సాలే సో డింపియాన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇడిస పెడుతున్నాం టైం స్టార్ట్ చేయరా స్టార్ట్ అయ్యి ఇంకెంతసేపు జర్ర అలాగే వెళ్ళురా ఇక ఏమైందిరా జడిసిస్తాడు ఏడుతుండ ఏమైందిరా నెక్స్ట్ నువ్వేరా జింగిడిగా వెళ్ళినా కమాన్ అరే తీసుకో రెడీ ఏర్పడుతుంది ఐటమ్ అదే మేడం ముసలి టైం లేదు 2 నిమిషాలు అయింది ఫాస్ట్ పోవాలి ఎటో ఒక దిక్కు అలా అవుతుందా 2 minutes కంప్లీటెడ్ Four minutes completed. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని రెడీ టైం లేదు నడుతూనే ఉండు మంగళ నువ్వు నాకు కొడుతున్నారా జింగిడిగా ఇక అయిపోయింది టైం అప్ మేము చూడలేగో టైం అప్ 5:30 అసలు గుడ్డు ముందే అయిపోయినట్టుంది మేము గమనించలేదు సో ఇప్పుడు డింపియానికి వచ్చేసి పెండలీలో ఒకసారి ఇప్పితే వాడు ఏమన్నా చూసుకుంటాడు ఇక
ఏమైందిరా నిన్న ఎంట్రన్స్ ఇడిసే పెట్టినాం ఈ కన్ను ఒత్తుకోపోయింది మీరు కన్నొత్తుకోవాలి నడుచుకుంటావు నీకు ఇక్కడ దాకా వచ్చినావు గిడికి వచ్చినావు ఇక్కడ నుంచి వెళ్ళి గిటు పోయినావు ఇలా పోతే ఇటు పోతే నువ్వు వెళ్తుంటివి టైంకి పడితే 2 అడగవచ్చు కానీ బయటకు ఏం స్ట్రాటజీ ఏం లేదా ఉత్తనే కన్నులోకి నీళ్ళు వచ్చినాయి గది కాదు స్ట్రాటజీ ఉన్నది ఏంటిది ఏమున్నది కట్టెలు చూసుకుంటున్నా కనబడ్డది మాకు కనబడ్డది నీ స్టార్ట్ అయ్యేది మాకు కనబడ్డది సో ఇప్పుడు తాటి కూడా ఇగో వీడే తేజగాడు అయితే పంపించేస్తున్నాం సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ పొజిషన్ లో తేజగాడు అయితే పోతుండు వీని కూడా ఆల్రెడీ కళ్ళ గంతలు కట్టేసిన కిందకి లంగాడు ఆడుతున్నారా నవ్వుతుడు వెళ్ళాను గిల్లగా ఆడుతుందా లంగా ఆడున్నాడు కొంచెం పట్రా డింకా పట్రా ఈ చేయగట్టు టైం స్టార్ట్ చేస్తున్నారు రేపు పోవాలి ఇక ఇగో ఇన్ 3, 2, 1 ఒరే 5 నిమిషాలు పోకపోతే పెండలీలు 5 నిమిషాలు పోకపోతే పెండలీలు నాకైతే టైం స్టార్ట్ అయిపోయింది ఇక అరే జస్ట్ మిస్ రా అదే ఏమన్నా ఉంటే కాలు పెడుతుండే కథం వెళ్ళిండు తేదావా 1.5 minute కంప్లీటెడ్ మూతారే కట్టెలు పట్టుకున్నాడు చల్ కట్టే చూసుకో అందా చూసుకో అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అది తాకుతుంది సుర్రు అంటున్నది నాకు అదే వచ్చింది ఘోరంగా తాకుతుంది అది కమాన్ టైం అయిపోతుంది 2 నిమిషాలు అయింది ఇంకా 3 నిమిషాలే ఉంది ఎట్టా ఒక మళ్ళీ పెండలీలు ఉంటాయి లాస్ట్కి టైం వరకు పోతే అటు కాదురా గిట్రా రే అడిగి పడుతుంది పలికింది వెళ్ళి అరే ఇంకొక ఛాన్స్ ఉంది 3 నిమిషాలు 3:40 అరే 1 minute 20 seconds టక్కటక్క ఎటు పోయినా కానీ ఏం లేదు మళ్ళా దొక్కితే మలేసుడే అయిపోయింది పో ఇంకున్నట్టే పెండలీలు పోసుకుంటాడు ఇవాళ ఇక రాలే తీసే ఇంకా 30 seconds ఉంది రివర్స్ వచ్చినవరా జింగిడిగా ఏడం మొదలు పెట్టినా ఇప్పుడు జొర్రు లోపలికి మళ్ళీ ఉరుకు 30 seconds ఉంది ఫాస్ట్ పో నెక్స్ట్ నేనే ఆ షీమడంతా అంటిస్తున్నా దానికి 20 seconds ఉంది ఫాస్ట్ వర్ రై 13, 12, 11 అరే నాయంబడు గిటు రారా 6, 5, 4, 3, 2, 1 స్టాప్ 5 minutes కంప్లీటెడ్ తేజ గారు కూడా సక్సెస్ఫుల్ గా ఓడిపోయిండు ఇద్దరు కంప్లీట్ చేయాలి వీళ్ళకంటూ ఒక ఐడియా లేదు ఒక టెక్నిక్ లేదు ఏది లేదు ఏదో పోయిన వాటే పోతారు వాడు పోయినప్పుడు షడన్ అవుతాయిగా కింద జింగిడిగా గాంధీ దాకా వేను మళ్ళీ రివర్స్ వచ్చినావు గాడి వేను కల పర్పుల్ కలర్ దాకా వేను అటు పోతే అడిగి బయటికి వెళ్ళిపోతుండే సో కష్టమే ఉంది మేజ్ అంత ఈజీగా ఏం లేదు ఇప్పుడు లాస్ట్ మరి కూరగాడు ఎంత టైం తీసుకుంటాడు ఏం కథ అని చెప్పేసి చూద్దాం ఒకవేళ వాడు కూడా 5 నిమిషాలు కంప్లీట్ అయిపోతే 3 పెండలీలు ఉంటాయి ఇక అరే కూర కంప్లీట్ చేయగలుగుతావారా అరే పోయినా సరే వీడు కంప్లీట్ చేసిండు దీన్ని సరే ఎత్తుకోవే ఆగం చేయాలి ఓకే కట్టి లావట్రు ఒకసారి గాంధాకి ఎత్తుకో చలో పట్టరు పట్టు నేను కాళ్ళు ఆడతా అరే మీరు రౌండ్స్ లెక్క పెట్టుకుంటాడు అవరే అవతల ఎంత పని ఉన్నదేమో అబ్బో నాకే చెక్క వస్తుంది కట్ట అర్థమైంది దానికి కట్ట అర్థమైంది
అవ్వ. ఆయ్. టైమర్ ఆన్ చేయరు అవ్వ. కూరగాయని అయితే ఇక్కడ ఇడిసెపెట్టేసినాం. ఇప్పుడు టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు లేచిగా స్టార్ట్ అయిపోతుంది ఇక. స్టార్ట్ అయిపోయింది. అరే ఐటమ్స్ రెడీగా పెట్టుకోర్రి. ఒకవేళ వాళ్ళు పాస్ అయినా కానీ ఐటమ్స్ పడాలి మీద. మళ్ళీ రివర్స్ పోతుంది. వాడు 2.5 నిమిషాల్లో వచ్చాడు. అర్థమైపోయింది కానీ ఇక కట్టి పోయే వాటికి ఫస్ట్ అటు వేరు మళ్ళా మళ్ళీ వీడు రిటర్న్ పోయినా కానీ మళ్ళీ వచ్చిండు వీడు. కనవాలే కనవడారా మళ్ళా పంపిద్దామా? అట్లేం లేదు. తొక్కుతా వేసాడే మళ్ళా. తొక్కుతేందుకు మళ్ళీ అవసరం పట్టుకొస్తాను. అట్లా లేదు. సో కూరగాయనికి ఎండింగ్ పాయింట్ అర్థమైంది కాబట్టి వాడు చక్కగా వచ్చేసిండు. మనం ఇడిసెపెట్టు కూడా కొద్దిగా రాంగ్ ఇడిసెపెట్టినాం. వీనికి వీళ్ళిద్దరికి ఎండింగ్ పాయింట్ అదర్ వీనికి కూడా అర్థమైంది, వానికి కూడా అర్థమైంది. అయినా కానీ వీళ్ళు రాలేకపోయారు. ఎండింగ్ పాయింట్ నీకు అర్థం కాదు. అది చెప్పినా కూడా వీనికి ఎండింగ్ పాయింట్ లోకి వచ్చినాం రా, అయినా కూడా రాలేకపోయాడు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరికి పెండలీళ్ళు, మేము ఇద్దరం వచ్చేసి సేఫ్. ఇప్పుడు నా టెక్నిక్ చెప్పన్నా. వచ్చినాక నాకు మళ్ళీ బయటకి వచ్చినా కాబట్టి అనిపించింది. ఒర్రినా ఉర్రగానే వాళ్ళు వరుతారా వర్రా చూసినా టెక్నిక్ ఏం లేదా? టెక్నిక్ చూసినా ఏంటి నింపిరి మళ్ళా అన్నీ వేసినట్టున్నారు. చిన్న లాజిక్ చిన్నది. ఏంటిది? ఎటుదికి చూస్తే ముఖం మండుతుంది ఎండకు. మరి ఎటు దిక్కున్నది అది? ఎండు పాయింట్ ఎటు ఉంటుంది? గిట్టున్నప్పుడు ఈ చెంపకు మండుతుంది, ఇటున్నప్పుడు ఈ చెంపకు మండుతుంది, గిట్టుంటే చక్కగా మండుతుంది. అదే గిడ్డి కొత్త అయిపోతుందిగా. ఎటు పోయినా ఇడికి రావాలి, ఎటు తట్టుకున్నా ఇడికి రావాలి. అయిపోయా. ఏమన్నారా జింగిడి వాళ్ళు? ఏ కట్టెలు చూసుకోవాలి. కట్టెలు ఎటు చూసినా కట్టెలు ఉంటాయి, ఎటు చూసినా ఎన్నో ఓపెన్ ఉంటుంది. గుడ్లు వాడు జర్ర అయితే దేని మీకు పర్పుల్ కలర్ మీకు ఇట్లా మీదికి వెళ్ళిపోయింది కాలు కానీ దానికి కూర నాకన్నా ఒకటి పడ్డా కానీ కూరనికి ఒకటి కూడా వాళ్ళలేదు. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన ఇద్దరికి అయితే వీళ్ళిద్దరికి పెండ్లీలు పోసేస్తే ఇటు కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. చలో పోసుకుంటాడు పోసాయి. 5 నిమిషాలు ఎటోది కురుకుర్రా అంటే మెల్లగా పోతారు. ఎప్పుడు వస్తలేరు పెండ. నేను సిటీలో పుట్టి పెరిగినా కదా, నాకు ఈ పెండ గురించి ఎక్కువ ఐడియా లేదు. వణుకుతానే రేడా ఏమైనా వణుకుతున్నావు? ఇప్పుడు నెక్స్ట్ డింపియానికి అయితే పోసేద్దాం ఇక. తేరా తేరా తొందర తేరా. దారా కూసో అయిపోతుంది. పండ పెడతా మరి దా కూసో దా కూర్చొని పెడతాం. మరి ఎప్పుడు నిలబడి పోసుకోలే మనం. ఎప్పుడు నిలబడి పోసుకోలేదు. దా 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 దాని మీద పడతాయి పోస్టర్ మీద. దా రాములు అది పడద్దని. అరే నలుగురు అయిపించాడు ఒడిపికి గారు ఎట్లా. సరే పోయి కూసో మరి కూర్చోవాలి. అది అబ్బాయి ఏమన్నా ఉందా క్రాఫ్? అరే గిటి చూపిరా. ఇగో సగం బ్లూ గిటి గిటిగో. సో ఫైనల్గా ఇది గైస్ మేజ్ ఛాలెంజ్ పార్ట్ 2 హోలీ స్పెషల్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా.
సో ఓడిపోయిన ఇద్దరికి పెండరీలు అయితే పోసేసినాం. నాకు ఒకసారి పనిష్మెంట్ వచ్చింది. మొత్తానికి ఒక్క ఐటమ్ కూడా వాడకుండా బయటకు వచ్చిందంటే కూరగాడు. పోయినసారి పడ్డదారా? సో కూరగాడు విన్ అయినందుకు వానికి ఫ్రెష్ పెండ వితౌట్ వాటర్ తీసుకారు. విన్నర్కి ఏం లేదు, లూజర్కి ఇద్దరికి పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పోరా కడకబరి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.